డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మన బిజినెస్కి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, సో దీని గురించి డెడికేటెడ్గా ఈ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరిగింది. మన బిజినెస్ని ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ని మనం పిక్ చేసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసుకున్నట్లయితే మీకు ఇంకా క్లారిటీ వచ్చింది మీ బిజినెస్ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ని మీరు చూస్ చేసుకోవాలనేది. సో అంతలోకి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో సుధీర్ వర్మ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు నార్మల్గా ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ అనేది చాలామంది వాళ్ళ బిజినెస్ని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోట్ చేయించుకుంటారు. రైట్ అండి. సో నిజంగా అలా ప్రమోట్ చేయించుకుంటే వాళ్ళ బిజినెస్ పెరిగిందా? ఇది ఎలా ఉంటుందంటే, ఒక సెట్ అయిన టైంలో మీకు ఒక్కొక్క టాపిక్ ట్రెండింగ్ అవుతుంటుంది. బేస్డ్ ఆన్ ద ట్రెండింగ్ అందరూ పక్కవాడు అదే చేశాడు కాబట్టి నేను అదే చేస్తాను, పక్కవాళ్ళు అదే చేశారు కాబట్టి నేను అదే చేస్తాను అన్న ఫార్మాట్లో ఎక్కువ మంది ఉంటారు. అయితే వై పీపుల్ లైకింగ్ ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ ఇస్ బికాస్ ఆఫ్ ది కాస్ట్ ఎఫెక్టివ్నెస్. అంటే వీ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్. సపోజ్ ఒక బిగ్ ఫ్యాషన్ బ్రాండ్ ఉంది అనుకోండి, వాళ్ళు ఒక ఆషాఢ మాసం లేదంటే శ్రావణ మాసం వచ్చిందంటే ఒక ఆఫర్ రిలీజ్ చేస్తారు. యూ ఇమాజిన్ రిమైనింగ్ బట్టల షాపులు కానీ గోల్డ్ షాపులు కానీ అదే ప్యాటర్న్ ఫాలో అవుతాయి ఇంచుమించుగా. అంటే వాళ్ళకి లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి ఓకే, జనవరి పొంగల్ సీజను, సమ్మరు వెడ్డింగ్ సీజను, ఆషాఢం, శ్రావణ మాసం, ఇలా ఒక సెర్టైన్ ప్యాటర్న్ ఉంటుంది. ఇది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్కి దాన్ని మనం ఎగ్జాంపుల్ కింద ఎలా తీసుకోవచ్చు అంటే, ఇనీషియల్గా కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ ఓన్ బ్రాండ్స్కి ఇండివిజువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కింద వర్క్ చేస్తారు. వాళ్ళకి కొంచెం కంటెంట్ కానీ రీచ్ కానీ ఫాలో అవ్వగానే వేరే బ్రాండ్స్ అప్రోచ్ అవుతాయి. మా ప్రోడక్ట్ని కూడా మీరు కొంచెం ప్రమోట్ చేయండి, మాకు ఎవరైనా కస్టమర్స్ వస్తే ఈ కూపన్ కోడ్ మీద మీకు ఎంత పే చేస్తాం, లేదా స్టాండర్డ్గా ఒక వీడియోకి ఎంత అని చెప్పి పే చేస్తాం. వీళ్ళకి అది ఏమవుతుందంటే, అరే ఇదేదో చాలా బాగుంది, రెగ్యులర్గా మనం ఇలా వీడియోలు చేసుకుంటూ వెళ్తే మనకి బ్రాండ్స్ డబ్బులు పే చేస్తూ ఉంటే మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాం కదా అని. ఇక్కడ ఒక మైనర్ లాజిక్ అందరూ మిస్ అవుతుంది. ఏంటి అంటే, హౌ రియల్లీ యువర్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఇప్పుడు మీరున్నారు, మీరు రెగ్యులర్గా ఓన్లీ ఫుడ్ ప్రోడక్ట్సే వ్లాగింగ్ చేస్తున్నారు అనుకుందాం. మీరు రోజుకు ఒక ఫుడ్ ప్రోడక్ట్ గురించి పెడితే మీ ఫాలోవరు నిజంగా రోజు ప్రతి వీడియోని చూసి వెళ్ళి అక్కడ ఫుడ్ తింటాడా? లేదు. ఇది ఎక్కడో ఉంటుంది, ఏదో ఏరియాలో ఉంటుంది. 2, ఈ కస్టమర్ తాలూకా పర్చేసింగ్ కెపాసిటీ, నిజంగా ఆ ఫుడ్ని వీడు ఎఫోర్డ్ చేయగలడా లేదా? మీ ఫాలోవర్స్ వేరు, మీ కస్టమర్స్ వేరండి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఇన్ఫ్లుయెన్సింగ్ లేదా ఈ అడ్వర్టైజ్మెంట్స్ సోషల్ మీడియా ఎందుకు యూజ్ చేస్తారంటే, ఫస్ట్ ప్రైమరీ గోల్ ఇట్ ఈస్ ఫర్ ద పబ్లిసిటీ, నాట్ ఫర్ ద సేల్స్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద మార్కెటింగ్ అనుకోండి. ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ కూడా పార్ట్ ఆఫ్ ద మార్కెటింగ్. సో ద ప్రైమరీ గోల్ ఈజ్ టు మేక్ ష్యూర్ ద పీపుల్ అవేర్ అబౌట్ దట్ పర్టికులర్ ప్రొడక్ట్ ఆర్ ద సర్వీస్. అయితే ఈ మొనాటమీ ఇందాక నేను చెప్పినట్టు ఎట్ ఏ టైము మీకు నెంబర్ ఆఫ్ ఫుడ్ బ్లాగర్స్ పెరిగిపోయి, లేదంటే బిజినెస్ బ్లాగర్స్ పెరిగిపోయి కనబడిన ప్రతిదాన్ని రికమెండ్ చేస్తూ ఉంటే ఫాలోవర్ కూడా మెల్లమెల్లగా అన్ఫాలో కొట్టడం మొదలు పెడతాడు. అక్కడ డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అవుతుంది ఖచ్చితంగా. బికాజ్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అని సెట్ అయింది. అంటే ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్స్ని మన బిజినెస్ రిలేటెడ్ ఎలా పిక్ చేసుకోవాలని అంటారు? సో ఫర్ మై రికమెండేషన్ అయితే నేను వద్దని చెప్తాను. అసలు ఇన్ఫ్లుయెన్స్నే వద్దంటారా? ఫర్ మై రికమెండేషన్, ఫర్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్. ఇది రైట్ అని కాదు, రాంగ్ అని కాదు. ఇప్పుడు టాప్ యాంకర్స్ చేత కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ లేదా తెలుగు మీడియా ఇండస్ట్రీలో కానీ ఒక బ్రాండ్ సెలబ్రిటీని తీసుకుందాం. హీరో కాదు, హీరోయిన్ కాదు, ఒక మీడియం లెవెల్ బేసిక్ సెలబ్రిటీ ఎవరో అనుకుందాం. వాళ్ళ సోషల్ మీడియా పోస్ట్ కనుక మీరు ఓపెన్ చేస్తే, ఒక లాస్ట్ 10-20 వీడియోస్ చూస్తే వాళ్ళు ఒక 10 బ్రాండ్స్కి రికమెండ్ చేసి ఉంటారు. 10 బ్రాండ్స్లో ఒకటి కూడా మీకు గుర్తుండదు. ఎందుకు? మీరు ఆ పర్సన్ ఎందుకు ఫాలో అవుతున్నారు? అతని వర్క్ నచ్చి, అతని స్టైల్ నచ్చి, అంతే తప్ప అతని బ్రాండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని కాదు. సో ఇలా వాళ్ళు రోజుకి లేదంటే నెలకి ఒక 4-5 బ్రాండ్స్ రికమెండ్ చేయడం వల్ల మీకు ఏ బ్రాండు గుర్తుండదు. అదే వాళ్ళు డెడికేటెడ్గా ఒకే బ్రాండ్కి చేస్తే అది మీకు రిజిస్టర్ అవుతుంది. దట్ ఈస్ వాట్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ పొజిషనింగ్. ఇన్ఫ్లుయెన్సింగ్ ఏంటంటే కాన్స్టెంట్గా ఒకే దాని మీద మీరు రికమెండ్ చేసినా కూడా మీకు సర్టెన్ ఫాలోవర్స్ వస్తారు. మీరు పొద్దున్న ఒక ఫుడ్ బ్లాగ్ చేసి, మధ్యాహ్నం ఒక రెస్టారెంట్లో చేసి, నెక్స్ట్ డే మార్నింగ్ ఒక థీమ్ పార్క్లో చేసి, ఇంకొక రోజు ఒక హోటల్కి చేశారు అనుకోండి, మీ ఫాలోవర్ మీకు స్టిక్ ఆన్ అవ్వడు. అంటే మీరు ఏం చెప్తున్నారో మీ ఫాలోవర్ గుర్తుపెట్టుకోడు. ఫాలోవర్ చూసేదంతా కూడా ఆ పర్టికులర్ రీల్ ఎంత బాగా చేస్తున్నారు, కామెడీగా ఉందా లేదా, లైక్ కొట్టి స్క్రోల్ చేసేస్తారు.
సో సార్ ఇక్కడ నాకు ఒక స్ట్రైక్ అయింది. సో మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్ డెడికేటెడ్గా మన బిజినెస్ కోసమే అగ్రిమెంట్ చేయించుకోవాలంటారా? ఈ రోజుల్లో అలాంటివి కుదరవండి. అగ్రిమెంట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ పర్మనెంట్గా మీకే స్టిక్ ఆన్ అవ్వాలి, ఇలాంటివి కుదరవు. ఇది ఎందుకు అంటే వాళ్ళ ఐడెంటిటీ ఎంతకాలం ఉంటుందో కూడా మీకు తెలియదు. వాళ్ళ పెద్ద సెలబ్రిటీస్కి అది జరగట్లేదు. ఒక 2 years 3 years పిక్చర్స్ లేవనుకోండి, ఫేడ్ అవుట్ అవుతారుగా. అలాంటిది ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని మీతో అగ్రిమెంట్ చేయించుకొని లాంగ్ రన్ మీతోనే ఉండాలని ఎందుకు కోరుకోవాలి? సో ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ కంటెంట్, హౌ యూ ఆర్ డెలివరింగ్. అది చిన్న రీల్ అయినా, ఒక యూట్యూబ్ వీడియో అయినా, ఒక షార్ట్ ఫిల్మ్ చేసినా సరే, మీ కంటెంట్ అంతా కూడా మీ బిజినెస్ని ప్రమోట్ చేసే విధంగా ఉందా లేదో చూసుకోవాలి. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ని లాంగ్ టర్మ్ మీతో స్టిక్ ఆన్ అవ్వాలని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే, వాళ్ళు చెయ్యరు కూడా, చేయాల్సిన నెసెసిటీ కూడా లేదు మనకు కూడా. ప్రాబబ్లీ ఒక 6 months 8 months తర్వాత వాళ్ళ కంటెంట్ బాగాలేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి మనం? అది మనకు కూడా ఇబ్బంది. సో నెవర్ గో టు సచ్ కైండ్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన బిజినెస్ని మనమే ఎంతో మన దగ్గర ఉన్న కెమెరాతో కానీ, మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్తో కానీ మనమే షూట్ చేసుకొని మనమే ఆ కాంటెంట్ అనేది మనం క్రియేట్ చేసుకొని బెస్ట్ ఆప్షన్ అంటారా? యూ షుడ్ నో ద వర్క్. ఖచ్చితంగా మీకు వర్క్ తెలియాలి. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటేనండి, వీ లుక్ ఫర్ ది పర్ఫెక్షన్ విచ్ ఈస్ నాట్ రైట్ థింగ్. మీరు పర్ఫెక్షన్ అనేది 100 crores బడ్జెట్ ఉన్నా కూడా మీ చేతిలో దొరకదు అది. సో మీ ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ ఏమున్నాయి? మీ దగ్గర ఫోన్ మాత్రమే ఉంది. యూ కెన్ స్టార్ట్ విత్ రికార్డింగ్స్ విత్ ద ఫోన్ ఇనీషియల్లీ. నేను ఒక స్టూడియో సెటప్ చేస్తాను, ఒక హై ఎండ్ కెమెరాస్ 2 యూస్ చేస్తాను, లైట్స్ పెడతాను, తర్వాత మాత్రమే నేను కంటెంట్ రికమెండ్ చేస్తానంటే ఇవన్నీ వస్తాయి. మీ కంటెంట్లో దమ్ లేకపోతే అవును, వేస్ట్. సో ఫస్ట్ స్టార్ట్ విత్ వాట్ ఎవర్ యూ ఆర్ హ్యావింగ్. దానికి చాలా కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. జస్ట్ బేసిక్ ఫీచర్స్ తోటి సెకండ్ హ్యాండ్ మొబైల్ సెట్తో స్టార్ట్ చేసి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ని గ్రాప్ చేసిన చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ యు ఆర్ హ్యావింగ్, ఇట్ ఈస్ అబౌట్ హౌ యు ఆర్ మేకింగ్. ఎస్. సో ఇనీషియల్గా ఒక చిన్న వర్క్తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఒక 5-10 వీడియోస్ తీసిన తర్వాత, లేదా ఒక 5-10 రీల్స్ తీసిన తర్వాత యూ విల్ గెట్ అన్ ఐడియా. నాకు క్వాలిటీ కంటెంట్ బాగుందా లేదా, నేను ఇంకా ఇంప్రవైజ్ చేయొచ్చా, ఇందులో యాడ్ ఆన్స్ ఏంటి. మీకు ఎప్పుడు కూడా Day 1 మీరు చేసే వరకు Day 100 మీరు చేసే వరకు ఒకేలా ఉండదు, పర్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈరోజు ఏముందో దాంతోనే స్టార్ట్ చేయండి. ఓకే, ఓకే. సార్ ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే సో రీసెర్చ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? రీసెర్చ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది ఎలా ప్లాన్ చేయాలని అంటారు? యూజువల్గా ఒక ప్లానింగ్ స్ట్రాటజీ, చాలా సింపుల్గా మాట్లాడితే ఒక ప్లానింగ్ స్ట్రాటజీ. సపోజ్ మీ బిజినెస్కి మీకు ఒక ప్లాన్ ఉంది అనుకోండి, అది పర్ఫెక్ట్ ప్లానా ఇంపర్ఫెక్ట్ ప్లానా పక్కన పెట్టండి. ముందు ఎక్కడో నుంచి మొదలు పెట్టాలి. చేస్తున్న కొద్దీ వర్క్ ఇంప్రవైజ్ అవుతుంటుంది. నేను సెట్ అయిన డేట్కి నా ప్రొడక్ట్ని లేదా సర్వీస్ని లాంచ్ చేస్తాను. నా వెబ్సైట్ ఎలా ఉంది, నా సోషల్ మీడియా స్ట్రాటజీ ఎలా ఉంది, నేను డిఫరెంట్ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళి నేను బిజినెస్ చేస్తాను. నాకు ఫస్ట్ క్వార్టర్కి ఇంతమంది కస్టమర్స్ కావాలి, లేదా ఫస్ట్ క్వార్టర్కి ఇన్ని లీడ్స్ నాకు కావాలి. ఇది బేసిక్ స్ట్రాటజీ ఎవరికైనా ఉండేది. ఈ ప్లానింగ్ లేకుండా కనుక ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే 85% ఫెయిల్ అవుతాయండి. ఒకవేళ మీ దగ్గర ప్లాన్ ఉంటే బిజినెస్ 85% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లాన్ కనుక లేకపోతే 85% ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం ఒక 100 బిజినెస్ని స్టార్టప్స్ని తీసుకుంటే ప్లాన్ ఉన్నవాళ్ళు అందులో 100 మంది ఉంటే 85 మంది సక్సెస్ అవుతారు. ప్లాన్ లేకుండా 100 మందిని తీసుకున్నాం అనుకోండి, అందులో హార్డ్లీ ఒక 10-15 మాత్రమే సక్సెస్ అవుతారు, 85% ఫెయిల్ అవుతారు. సో ప్లానింగ్ ఈజ్ ఆల్వేస్ మస్ట్. వై ప్లానింగ్ అంటే మీకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా అందులో ఫిట్ అవుతాయి. అడ్వాన్స్డ్ మనం చెప్పలేకపోవచ్చు Day 1, బట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫిట్ అవుతాయి. దిస్ ఈజ్ సింప్లీ కాల్డ్ ఎ రీసెర్చ్. ఒక బిజినెస్కి బేసిక్ రీసెర్చ్ అనుకుందాం. ప్రాబబ్లీ ఇఫ్ యూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టార్టింగ్ ఏ లాండ్రీ బిజినెస్. సో లాండ్రీ బిజినెస్ తీసుకునేటప్పుడు ఇది ఏ లొకేషన్లో చేస్తే బాగుంటుంది, Tier 1, Tier 2, Tier 3, Tier 4 ఎక్కడ వర్కౌట్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ మనకి తొందరగా డబ్బులు పే చేస్తారు, మాన్యువల్ ప్రాసెస్ చేద్దామా లేదా వాట్సాప్ని ఇంటిగ్రేట్ చేద్దామా, లేదా చిన్న మొబైల్ యాప్ ఏదైనా లాంచ్ చేసి ఆన్లైన్లో లాండ్రీ పికప్ చేసి వాష్ చేసి మళ్ళీ డెలివరీ ఇచ్చేద్దామా, పేమెంట్స్ కూడా ఆన్లైన్లోనే చేద్దామా, దానికి యాడ్ ఆన్గా మంత్లీ ప్యాకేజెస్ డిజైన్ చేద్దామా. ఇదంతా కూడా మీ ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీ. అంటే ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అన్నదానికి కూడా మనం కొన్ని స్టెప్స్ రాసుకోవాలి. మనం ఏం వర్క్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూషన్ అన్న ప్లాన్ రాసుకునేటప్పుడు మీకు 85% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మిగిలిన 50% మార్కెట్ రిస్క్. అది మీకు ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఆ 15% రిస్క్ అప్డేట్ ఎప్పుడు ఉంటుంది. రీసెర్చ్ ఎలా చేయాలి, లాండ్రీ బిజినెస్సే ఎందుకు పెట్టాలి, అది ఆ లొకేషన్లోనే ఎందుకు పెట్టాలి, పెట్టిన తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంపిటేటర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా బిజినెస్ చేస్తున్నారు, అసలు వాళ్ళకి రెవెన్యూస్ ఎలా వస్తున్నాయి, వాళ్ళ ఆపరేషన్ మోడల్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా మాన్యువల్గా పెట్టాల్సిన టైమేనండి.
గూగుల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి, చాట్‌జీపీటీ నుంచి తీసుకోండి, మాన్యువల్గా ఒక 10 మంది లాండ్రీ బిజినెస్ వాళ్ళతో మాట్లాడండి, ఒక 5 లాండ్రీ ఫ్రాంచైజీలు ఉంటే వాళ్ళతో మాట్లాడండి అసలు వాళ్ళ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందని. సో దిస్ ఈజ్ ఆల్ ఎ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్. ఇది కాకుండా లాండ్రీ బిజినెస్ చాలా ఉంది, నేను ఒక 50 లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే అవ్వదు ఎప్పటికీ. ఓకే. మీకు అందులో లూప్ హోల్స్ అన్నీ తెలియాలి. ఒక క్లాత్ ఎన్ని రకాలు ఉంటుందో తెలియాలి, లిక్విడ్ ఎన్ని రకాలు ఉంటాయో తెలియాలి, అది ఏ కాస్ట్కి వస్తుందో తెలియాలి, ఏ క్లాత్కి ఏ లిక్విడ్ వాడాలో తెలియాలి. స్ట్రెయిన్స్, బ్లడ్ స్ట్రెయిన్ అనుకోండి పోదు, కొన్ని హార్ట్ స్టెయిన్స్ ఉంటాయి అవి పోవు. అటువంటి మీరు టేకప్ చేసి వాష్ చేసేకపోతే కస్టమర్ తిడతాడు. అట్ ద సేమ్ టైం లిక్విడ్ పర్చేస్ చేసేటప్పుడు కూడా అది 40 రూపీస్ లిక్విడా 50 రూపీస్ లిక్విడా, మీరు 40 రూపీస్ది క్వాలిటీ లిక్విడ్ పర్చేస్ చేశారనుకోండి, మీరు బల్క్లో పర్చేస్ చేస్తారు, మీకు కంటికి కనబడకుండా ఒక 50,000 లక్ష రూపాయలు సేవ్ అవుతుంది అక్కడ. సో ఇవంతా కూడా మీ ఇంటర్నల్ రీసెర్చ్. లేదా అది నాన్ క్వాలిటీ లిక్విడ్ అనుకోండి, ఇది వేయడం వల్ల క్వాలిటీ డ్యామేజ్ అయితే ఆ డబ్బులు మళ్ళీ మీరు పే చేయాలి కస్టమర్కి. అవును. లేదు కన్జ్యూమర్ కంప్లైంట్స్ ఎక్కువ పెరిగితే మీరు, లేదా డెలివరీ తీసుకునేటప్పుడు క్లాత్స్ ఏమైనా మిస్ మ్యాచ్ అయితే ఒకరికి వెళ్ళవలసిన ప్రోడక్ట్ ఇంకొకరికి వెళ్ళిపోతాయి. ఇదంతా కూడా ఆపరేషన్స్ ఛాలెంజ్. సో రీసెర్చ్ ఈజ్ నథింగ్ బట్ నా బిజినెస్ ఎలా ఉండాలి అన్నదానికి ముందు మీరు కొంత స్ట్రాటజీ రాసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, సెకండ్ పాయింట్ ఏంటి. సెకండ్ స్టేజ్లో ఏంటంటే తెలిసిన కన్సల్టెంట్స్ ఎవరైనా ఉన్నారా, ఎగ్జిస్టింగ్ కాంపిటేటర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇవన్నీ పేపర్ మీద పెట్టుకొని ఇందులో మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటేంటి ఉన్నాయి, నేనైతే వాటిని ఎలా సాల్వ్ చేస్తాను. ఓకే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాడు చేస్తున్నదాన్ని నేను కాపీ చేయడం కాదు, వాడు ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోతున్నాడు, అవి నేనైతే ఎలా సాల్వ్ చేస్తాను అనేది చూసుకోవాలి. నాలుగోది ఏంటంటే ఈ ఇండస్ట్రీ నిజంగా ప్రాఫిటబుల్ అవునా కదా, కనబడి ప్రతి సెగ్మెంట్ మీకు వర్కౌట్ అవ్వదు, ప్రతి ఏరియాలోనే వర్కౌట్ అవ్వదు. సో దీని ఓవరాల్ మార్కెట్ సైజ్ ఎంత ఉంది, లాండ్రీ బిజినెస్ మార్కెట్ సైజ్ ఎంత, అందులో ఇండియాలో ఎంతమంది యూస్ చేస్తారు, Tier 1లో ఎంతమంది యూస్ చేస్తారు, ఎగ్జిస్టింగ్ కాంపిటేటర్స్ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు నేను బిజినెస్లోకి ఎంటర్ అయితే నా షేర్ ఎంత వస్తుంది, నా మార్కెట్ సైజ్ ఎంత, ఇందులో నా ప్రాఫిట్స్ ఏంటి, ఇలా మార్కెట్ ఎజంప్షన్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ రెండూ చెక్ చేయకుండా అంటే బేసిక్ స్ట్రాటజీ లేదు, ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీ లేదు, రీసెర్చ్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, మార్కెట్ సైజు తెలియదు, స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్ డెఫినెట్లీ విల్ గెట్ ఫెయిల్, నో డౌట్ ఎట్ ఆల్. సో ఈ లాండ్రీ బిజినెస్ గురించి మనం డిస్కస్ అంటే చేస్తున్నాం. ఎగ్జాంపుల్ సో ఏ పొజిషన్ అంటే నాకు గుర్తొచ్చింది, సో ఏదైతే ఇప్పుడు బ్యాచిలర్స్ ఎక్కువ ఉంటారో ఆ ఏరియాలో ఇట్ ఈస్ గుడ్ Right. సో అంటే వెరీ డిఫాల్ట్ ఏంటంటేనండి, మనం ఒక రోజు యూజ్ చేసిన డ్రెస్ రెండో రోజు యూజ్ చేయం. అవును. ఖచ్చితంగా ఈ రోజున్న కార్పొరేట్ లైఫ్కి ఖచ్చితంగా హయ్యర్ మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరూ కూడా ఒకరోజు యూజ్ చేసిన డ్రెస్ రెండో రోజు యూజ్ చేయరు. సెకండ్ థింగ్, మీరు ఆఫీసులకు వెళ్తున్నారంటే నీట్గా ఐరన్ చేసిన షర్టే కావాలి, ఐరన్ చేసిన షర్ట్ అండ్ ప్యాంటే కావాలి, అంటే ఖచ్చితంగా దీనికి జాబ్ కావాలి. పర్ మంత్ యావరేజ్గా మనం 25 డేస్ వర్కింగ్ డేస్ అనుకుంటే 25 పీసెస్ ఒక పర్సన్కి అవసరం అవుతాయి కదా. బట్ ఈరోజు బిజీ లైఫ్ ఎలా ఉంది, ప్రాబబ్లీ మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉండొచ్చు, అంతవరకు ఓకే, దాన్ని తీసుకెళ్ళి పైన ఆరేయాలి, కింద తీసుకురావాలి, ఐరనింగ్ అందరికీ రాదు. కింద వాచ్మెన్స్తో ఉండే ప్రాబ్లం ఏంటి, వాళ్ళు చేయొచ్చు చేయలేకపోవచ్చు, లేదా కాస్ట్ ఎక్కువగా ఉండొచ్చు. సో ఇక్కడ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డిఫాల్ట్గా ఉంది. ఇప్పుడు ప్రతిదీ డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ మోడల్స్ అన్నీ వస్తున్నాయి. అసలు లాండ్రీని కూడా మీరు డోర్ స్టెప్ మోడల్ తీసుకురావచ్చు, అఫ్ కోర్స్ ఉన్నాయి కూడా ఆల్రెడీ. ఓకే. స్టిల్ వాళ్ళలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాటిని మీరు ఫిల్ చేయగలిగితే మీ ఐడియా వాళ్ళ ఎగ్జిస్టింగ్ కాంపిటేటివ్ కన్నా అడ్వాంటేజ్గా ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలి. ఓకే. Same. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ, సో ఫుడ్ ఇండస్ట్రీ క్లౌడ్ కిచెన్స్ వచ్చినా కానీ ఇంత ప్రమోటింగ్ ఇంత హ్యూజ్గా పెరిగినా కానీ ఎందుకు ఫుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు కూడా లాస్లో ఉందని అంటారు? అంటే వాళ్ళు మేజర్గా అండ్ బేసిక్స్ వాళ్ళకి తెలియని మిస్టేక్స్ ఏం చేస్తున్నారంటారు? అంటే ఫుడ్ ఇండస్ట్రీ ఎంత ప్రాఫిటబుల్లో అంత హెడ్ఏక్ కూడానండి. ఎందుకంటే ఆపరేషనల్ వైజ్ వెరీ ఛాలెంజింగ్. మీకు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టార్ హోటల్స్ లైక్ కామత్ హోటల్స్, తాజ్ హోటల్స్, బిగ్ హోటల్స్ చూసుకుంటే వాళ్ళు వాళ్ళ రెస్టారెంట్ని మెయింటైన్ చేయడంలో కానీ కిచెన్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక ఆపరేషన్ మేనేజ్మెంట్ ఫ్లో ఫాలో అవుతారు. ఓకే. ఖచ్చితంగా ఒక ఆపరేషన్ మేనేజ్మెంట్ ఫ్లో ఫాలో అవుతారు. అంటే మధ్యాహ్నం చేసిన ఫుడ్ ఏది నైట్కి యూజ్ చేయరు, ఏ పూట దాపోటే మిగిలినంతా కూడా బయట పారేయాల్సిందే. ఇవి కొన్ని పెద్ద హోటల్స్. చిన్న హోటల్స్ లేదంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న క్లౌడ్ కిచెన్స్ వీళ్ళ వరకు ఏంటంటేనండి బజ్ ఎలా ఉంటుందంటే, సరే స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, మనం ఒక చిన్న కిచెన్ స్టార్ట్ చేసుకుంటే వాడు 30-35% కమిషను, మనం ఈ రేట్ పెట్టేసుకుంటే చాలు మనకు మార్కెట్ అయిపోద్దని అనుకుంటారు. బట్ షెఫ్స్తో ఛాలెంజ్ ఉంటుంది. మీరు రేటు రెగ్యులర్గా ప్రొక్యూర్ చేసే ఐటమ్స్ వాళ్ళకి రేటు డే టు డేలో చేంజెస్ ఉంటాయి, కొన్ని మంత్లీ అని కూడా చేంజెస్ ఉంటాయి. థర్డ్ థింగ్ ఏంటంటే స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్, సబ్ స్టాఫ్ ఎలా ఉన్నారు, ప్రిపరేషన్ షెఫ్లు కానీ ప్యాకింగ్ స్టాఫ్ కానీ ఎలా ఉన్నారు. ఫోర్త్, మీ క్వాలిటీ ఎలా ఉంది. చాలామంది మోస్ట్ డిపెండెంట్ ఆన్ ఆల్ దీస్ పీపుల్.
సో ఈ పీపుల్ లేకపోయినా మీరు చేయగలరా లేదు అన్నప్పుడు కిచెన్స్ కానీ రెస్టారెంట్స్ కానీ వర్కౌట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం అంతా మీరే చెయ్యాలని కాదు నా ఉద్దేశం. ప్రతి దాని మీద మీకు కమాండ్ ఉందనుకోండి, ఆల్టర్నేటివ్గా ఇంకొకరిని పెట్టి వర్క్ చేయించుకోగలరు. రెండోది, పీపుల్ తాలూకా కన్జ్యూమర్ కెపాసిటీ కానీ మైండ్ సెట్ కానీ ఎప్పుడూ ఒకేలా ఉండదండి. అన్ని రోజులు ఒకేలా ఉండదు. ప్రతిసారి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకోరు. సో ఈ జొమాటో, స్విగ్గీ నుంచి మీరు స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ చేస్తారు, ఏ ఐటమ్స్ పెడతారు, ఏ లొకేషన్లో ఉండేవాళ్ళు, వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ ఎంత, ఇది కూడా మనం ఖచ్చితంగా రీసెర్చ్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లీస్ట్ ఆపరేషన్ కాస్ట్ బెస్ట్ ప్రాఫిట్ ఇప్పుడు మనం ఫుడ్ ఇండస్ట్రీలో ఫాలో అవ్వాలంటే తక్కువలో ఏం చేయగలం, క్వాలిటీగానే ఉండాలి, క్వాలిటీ ఎప్పుడు మిస్ మ్యాచ్ అవ్వకూడదు. కానీ లీస్ట్ ఆపరేషన్ మోడల్లో చేయగలమా లేదా, మనం కాంప్లికేటెడ్ ప్రాసెస్ చేస్తున్నామా. మీకు కాంప్లికేటెడ్ ఎక్కువ అయ్యేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది, ఆ ప్రొడక్ట్ అంతవరకు సేల్ అవుతే మీకు మార్జిన్ రాదు. సో ప్రొడక్ట్ ఎప్పుడు ఆపరేషన్ ఛాలెంజ్ ఎప్పుడు కూడా సింపుల్గా ఉండాలి, సొల్యూషన్ అనేది మీకు బెస్ట్గా ఉండాలి. ఈ పారామీటర్స్ కన్సిడర్ చేయకుండా ఫుడ్ ఇండస్ట్రీ కనుక లాస్ తీస్తే ఖచ్చితంగా లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రాఫిట్లోకి ఎలా తీసుకురావచ్చు, చాలా క్లౌడ్ కిచెన్స్ ఏం చేస్తాయంటే దిల్ రన్ అ లార్జ్ మెను బికాస్ మెను ఎస్కేయూస్ అంటారు సింపుల్గా. ఎస్కేయూస్ ఎక్కువ ఉంటాయి ఇందులో. అంటే వెజ్లో స్టార్టర్స్ ఒక 10 రకాలు, నాన్ వెజ్ స్టార్టర్స్ ఒక 10 రకాలు, సూప్స్ ఒక 5 రకాలు, నాన్ వెజ్ సూప్స్ ఒక 5 రకాలు, బిర్యానీస్ ఒక 10 రకాలు, బిర్యానీస్ ఒక 10 రకాలు, రోటీస్, కర్రీస్. దీనివల్ల ఏంటంటే మీ ఎస్కేయూ అంటే ఇండివిజువల్ క్వాంటిటీ పెరుగుతూ ఉంటుంది. మీరు ఇంత పెద్ద ఫ్లోని రన్ చేయాలి, ఇన్ని ఐటమ్స్ తీసుకురావాలి, ఇన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉండాలి, ఇన్ని మెనూ రెడీ చేయగలిగిన షెఫ్స్ మీ దగ్గర ఉండాలి, అంతకు సరిపడా సపోర్ట్ కిచెన్ సిస్టమ్ ఉండాలి, అంత తగ్గట్టు సేల్స్ కూడా ఉండాలి. బట్ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది, వీఆర్ నాట్ రికమెండింగ్ ఎవ్రీ బిజినెస్ కాబట్టి రెస్టారెంట్స్, క్లౌడ్ కిచెన్స్ అనేటప్పుడు స్టార్ట్ విత్ ఓన్లీ 2 to 3 మెనూస్. ఇనీషియల్లీ 2 to 3తోనే స్టార్ట్ చేయండి, ఎక్కువ వద్దు, 150 పెట్టుకోవద్దు, 20-30 కూడా పెట్టుకోవద్దు. ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో బిర్యానీ ఎలా అయినా సేల్ అయిపోతుంది అని ఒక మిత్ ఉంది, అది మిత్తా ఫ్యాక్ట్ అంటారా? అది మిత్ అండి, 100%. ఏ ఫుడ్ కూడా ఎలా పెట్టినా సేల్ అవ్వదు. ప్యారడైజ్ ఉంది, దానికి ఒక బ్రాండ్ ఉంది, లేదంటే ఇంకొక పెద్ద రెస్టారెంట్ ఏదో ఉంది, దానికి ఒక బ్రాండ్ ఉంది. వాళ్ళకి అయినట్టు నేను కొత్తగా స్టార్ట్ చేస్తే నాకు అయిపోదు. నేను బిర్యానీ సెంటర్ పెట్టానని చెప్పి ఎవడో నా దగ్గరకు వచ్చుకోండు. ఓకే, ఖచ్చితంగా మీ దగ్గర క్వాలిటీ ఉండాలి, టేస్ట్ ఉండాలి, ఆ షెఫ్ సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉండాలి, కస్టమర్ క్రౌడ్ పిల్లింగ్ ఉండాలి, ఫ్రెష్గా ప్రిపేర్ చేయడం ఉండాలి ఎప్పటికప్పుడు. నేను అందుకే అంటున్నా, ఇది పెద్ద మిత్. ఇది హైదరాబాద్లో ఏది పెట్టినా స్టార్ట్ అయిపోతుంది, ఒక కర్రీ పాయింట్ పెట్టినా స్టార్ట్ అయిపోతుంది, ఒక బిర్యానీ పెట్టినా స్టార్ట్ అయిపోతుంది అనేది ఇంపాసిబుల్. మీరు చూడండి, చాలా ఏరియాల్లో పెట్టిన రెస్టారెంట్స్ ఎత్తేస్తూ ఉంటారు, బికాజ్ ఈ ఫ్లో మిస్ అవ్వడం వల్లే. మీరు జస్ట్ బిర్యానీ సెంటర్ పెట్టినంత మాత్రమే అవదు, అది ఎంత క్వాలిటీగా ఉంది, మీరు ఏ రైస్ తీసుకొస్తున్నారు, ఏ చికెన్ తీసుకొస్తున్నారు, మీ షెఫ్ ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నాడు, రోజు ఎంత లిమిటెడ్గా చేస్తున్నారు. మీరు 12 o'clock చేసి 4 o'clock సేల్ చేస్తే అది ఎలా ఉంటుంది, దాని వేడి తగ్గిపోతుంది, దాని టేస్ట్ మారుతుంది, ఆఖరికి మిగిలిపోయింది ఏదో మీరు పార్సిల్లో పంపిస్తే కస్టమర్ లైక్ చేయరు కదా. సో ఇట్ షుడ్ బి డిమాండ్ లైక్, అరే బాబు వీళ్ళు 12కి ఓపెన్ చేస్తే 1:32 కల్లా వీళ్ళ దగ్గర అయిపోతుంది, అయిపోయేలాగే ఉండాలి తప్పించి ఎక్స్ట్రా పెట్టుకోకూడదు ఎప్పుడున్నా. సో లిమిటెడే చేయండి. అందుకంటే లిమిటెడ్ మెనూ ఒక 2-3 రకాలే తయారు చేయండి, లేదు ఒక్క మెనూతోనే స్టార్ట్ చేయండి, వచ్చే నష్టం ఏమీ లేదు. ఒక్క మెనూ డైలీ 50 ప్యాకెట్సే చేయండి, మీకు పాసిబిలిటీ ఉంటే. ఇట్ విల్ క్రియేట్ ఎ డిమాండ్. మీరు ఆ పెద్ద మెనూ పెట్టుకోవడం వల్ల కస్టమర్ కూడా కన్ఫ్యూజ్ అవుతాడు, ఇందులో ఏది పెట్టుకోవాలి. సార్ మీరు చెప్పినట్టు టేస్ట్, క్వాలిటీ ఇవన్నీ ఓకే పెట్టారు, బాగానే ఉంది. ప్యాకేజింగ్ దగ్గర కాంప్రమైజ్ అయితే మళ్ళీ సేల్స్ డ్రాప్ డౌన్ అవుతుందా? ప్యాకేజింగ్ ఆల్వేస్ మ్యాటర్స్ అండి, ప్యాకేజింగ్ ఆల్వేస్ మ్యాటర్. మీ ప్రజెంటేషన్ ఎలా ఉంది అన్నది, ఇప్పుడు మనం బిర్యానీ ఓపెన్ చేసి తినడం టేస్ట్ సెకండరీ, ఫస్ట్ ప్యాకింగ్ ఎలా ఉంది, ప్యాకింగ్ బేసిక్ హైజీను, బేసిక్ బ్రాండ్ లేబులింగ్ ఏదో ఒకటి ఉండాలి కదా దాని మీద. అంటే సిల్వర్ ఫాయిల్ వేసి ఒక కవర్లు వేసేసి దాని మీద నేను అదే చెప్తున్నా, అది సిల్వర్ ఫాయిలా, లేదంటే పేపర్ బాక్సా, లేదంటే ఆర్గానిక్ బాక్సా, చాలా రకాలు ఉన్నాయి ఇందులోని. ప్యాకింగ్ ఆల్వేస్ మ్యాటర్స్, నో డౌట్ ఎట్ ఆల్. అది మీ రెవెన్యూలకి తగ్గట్టు ఫిట్ అవుతుందా లేదా. ఇప్పుడు మీకు సెట్ అయిన బ్రాండ్ అచీవ్ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ గురించి ఎవరు పట్టించుకోరు, బట్ ఇనిషియల్ డేస్లో ఉన్నప్పుడు ప్యాకింగ్ ఆల్వేస్ మ్యాటర్స్. సో ప్యాకింగ్ ప్రెజెంటేషన్ ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా చూడాలి. సో ఇప్పుడు ప్యాకింగ్ ప్రెజెంటేషన్ నెక్స్ట్ లెవెల్, టేస్ట్ అక్కడ డ్రాప్ డౌన్ అవుతుంది, మళ్ళీ సేల్స్ పడిపోతుంది. ఖచ్చితంగా మీకు అన్నీ ఈక్వల్గానే ఉండాలండి. ఒకటి ఇప్పుడు ప్యాకింగ్ చాలా బాగుంది, ఓపెన్ చేసిన తర్వాత ఫుడ్ బాగాలేదు, ఎవరు తింటారు దాన్ని? అవును, ఫుడ్ కూడా బాగోవాలి. ఓకే, సో అంతే అంటున్నా, ఒక బిజినెస్ చేస్తున్నావు అంటే ఒక దానికి హై ప్రయారిటీ ఇచ్చి ఒక దాన్ని వదిలేయకూడదు.
అన్నీ ఈక్వల్లీ ప్రయారిటీ. మీకు షెఫ్ బాగోవాలి, ప్రిపరేషన్ షెఫ్ బాగోవాలి, మీరు తీసుకొచ్చే స్పైసెస్ ఇంగ్రీడియంట్స్ బాగోవాలి, మీరు తీసుకొచ్చే చికెన్ మటన్ బాగోవాలి, లేదా మీరు తీసుకొచ్చే వెజిటబుల్స్ బాగోవాలి, మీ కిచెన్ క్లీన్గా ఉండాలి, కిచెన్లో కూడా మంచి ఎక్విప్మెంట్స్ ఉండాలి, అవును. మీ ప్రిపరేషన్ టైం ఒక సెట్ అయిన టైం అయిన తర్వాత అది కుక్ అవ్వాలి. కొంతమంది 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తే అది ఫుడ్ ప్రాసెస్ అవ్వదు కదా, సెట్ అయిన టైం తీసుకుంటుంది దానికి. దీంతోపాటు ప్యాకింగ్ ఉండాలి, టేస్ట్ ఉండాలి, డెలివరీ ఉండాలి. ఒకసారి ఎక్కడైనా ఆర్డర్స్ మిస్ మ్యాచ్ అయ్యాయి అనుకోండి, యూ షుడ్ గివ్ ఇట్ ఆన్ ఫ్రీ అన్నట్టు ఉండాలి. ఎక్కడైనా మిస్టేక్ జరిగితే రెగ్యులర్గా చేయమని కాదు, అంటే Okay, ఇంత ఆపరేషన్స్ వల్ల ఎక్కడైనా మిస్టేక్ జరగవచ్చు. సో జరిగినప్పుడు ఏం లేదు సార్, కాంప్లిమెంట్ కింద ఇంకోటి తీసుకోండి, లేదంటే మళ్ళీ ఇంకోటి పంపిస్తాను అనే విధంగా ఉండాలి. ఇది కామన్ ఫుడ్ ఇండస్ట్రీలో. ఓకే. సో ఒకటి బాగుండి ఒకటి బాగాలేదు, ఒకటి పర్ఫెక్ట్గా ఉండి ఇంకోటి పర్ఫెక్ట్గా లేదంటే ఏ మిస్టేక్ వచ్చినా ఫెయిల్ అవుతుంది. అవును. కార్కి 4 వీల్స్ ఉండాలి కదా, అవును. 3 పర్ఫెక్ట్గా ఉండి పంచర్ అయినా యూజ్ లేదు. స్టెప్నీ కూడా ఉండాలి. యా బ్యాకప్ యస్. యా. ఓకే. సార్ ఇప్పుడు మార్కెటింగ్ ఒకటి, ప్రమోషన్ ఒకటి, అడ్వర్టైజ్మెంట్ ఒకటి, ఈ 3 దానికి డిఫరెన్స్ ఏంటి సార్? సార్ ఇది చాలా పెద్ద టాపిక్ అండి, బట్ విల్ కన్ఫైన్ టు యాజ్ పర్ ద టైమ్ లైన్స్. యూజువల్గా మార్కెటింగ్ అనేది ఓషన్, సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఓషన్. మీకు అందులో చాలా ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి. ఎవ్రీ మార్కెటింగ్ స్ట్రాటజీ ద అల్టిమేట్ గోల్ ఈజ్ టు మేక్ సేల్. సో ఈ మార్కెటింగ్లో మీకు ఎలా ఉంటాయి, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది, SMS మార్కెటింగ్ ఉంటుంది, ఆన్లైన్ మార్కెటింగ్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మార్కెటింగ్లోకే వస్తాయి. అయితే వీటిని విడివిడిగా ఎందుకు మళ్ళీ డిఫైన్ చేశారు అంటే, మార్కెట్స్ మారుతున్నాయి ఓవరాల్గా. గ్లోబల్ మార్కెట్స్ ఇప్పుడు మీకు 1950లో ఉన్నప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ వేరు, 2020 2025 వచ్చేసరికి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ వేరు. అప్పుడు ఫోర్డ్ కార్ ఏ స్ట్రాటజీ యూస్ చేసింది, ఇప్పుడు అది యూస్ చేయరు, ఇవాళ ఇంకొకటి యూస్ చేస్తారు. సో మార్కెటింగ్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ గ్లోబల్ ఎకానమీ గ్రోత్ ప్రకారం అవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మార్కెట్ అనేది వీటన్నిటికీ అల్టిమేట్. సో ప్రతి మార్కెటింగ్ గోల్ ఎందుకంటే టు అచీవ్ సేల్స్. మీరు మార్కెట్ చేసిన ప్రతిసారి సేల్స్ రాదు, కానీ మీకు సేల్స్ వచ్చిందంటే ఎక్కడో దగ్గర మీకు మార్కెటింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అయినట్టే. ఇప్పుడు మీ ఆఫీస్కి ఎవరైనా వచ్చి ఒక పాంప్లెట్ ఇచ్చారు, పాంప్లెట్ కైండ్ ఆఫ్ మార్కెటింగే, కానీ ఆ మార్కెట్ వల్ల డైరెక్ట్ సేల్స్ జరగదు. ఈ రోజు కొనకపోవచ్చు, మీరు ఫ్యూచర్లో కనవచ్చు. లేదా పాంప్లెట్ అనేది మార్కెటింగ్, పాంప్లెట్ అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ, ఒక డోర్ టు డోర్ మార్కెటింగ్ అనుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అందరూ యూజ్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్, రీల్స్, పోస్ట్స్ చేస్తున్నారు. దిస్ ఈస్ కమ్స్ అండర్ డిజిటల్ మార్కెటింగ్. అడ్వర్టైజ్మెంట్ పార్ట్ ఆఫ్ ద మార్కెటింగ్. మీ బ్రాండ్ ఉంది అని 10 మందికి తెలియాలి అంటే అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్సా, థియేటర్ అడ్వర్టైజ్మెంట్సా, టీవీనా, ఈరోజు మళ్ళీ యూట్యూబ్, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్సా, మీరు ఓటీటీ సెట్ అయిన ఓటీటీస్కి వెళ్ళంటే అక్కడ కొన్ని యాడ్స్ ప్లేస్ చేస్తారు. ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ అంటే ఒక చిన్న వీడియో ఫార్మాట్లో ఉండాలి. ఇప్పుడు అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే మీకు ఈ హోర్డింగ్స్ ఉంటాయి చూసారా, మెట్రో పిల్లర్స్ దగ్గర. థియేటర్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే మీకు థియేటర్లో మూవీ వచ్చేటప్పుడు ప్లేస్ చేసేది థియేటర్ యాడ్స్, స్క్రీన్ యాడ్స్, లేదంటే స్క్రీన్ మధ్యలో కానీ, ఇటువంటివి థియేటర్ అడ్వర్టైజ్మెంట్స్. ఇలా అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా పెద్ద సబ్జెక్ట్. ఇవన్నీ ఎందుకు అంటే టు అచీవ్ సెర్టెన్ సేల్స్. దీంట్లో మనం ఇంకా క్రిస్ప్గా మాట్లాడాలంటేనండి STP అని అంటారు. STP ఫ్రేమ్వర్క్: సెగ్మెంటేషను, టార్గెట్, పొజిషనింగ్. సెగ్మెంటేషన్ అంటే ఏంటి, మీ ప్రొడక్ట్, మీరు ఒక మినరల్ వాటర్ బాటిల్ సేల్స్ చేస్తున్నారు, ఆ బాటిల్ కాస్ట్ 500 రూపీస్ అనుకుందాం. యూజువల్గా 20 రూపీస్ ఉంటుంది, బట్ యువర్ సెల్లింగ్ ఎట్ 500 రూపీస్ విత్ ఇంక్లూడింగ్ వేరియస్ మినరల్స్ అవి ఇవి యాడ్ చేసి ఒక ప్రీమియం ప్రోడక్ట్ బిల్డ్ చేశారు. కాస్ట్ ఈజ్ అరౌండ్ 500 రూపీస్. ఈ 500 రూపీస్ ప్రోడక్ట్ ఎక్కడ సేల్ అవుతుంది, మీరు తీసుకెళ్ళి విలేజ్లో పెడితే సేల్ అవ్వదు. సో సెగ్మెంటేషన్ ఎయిర్పోర్ట్స్లో అవుతుందా, ప్రీమియం లాంజెస్లో అవుతుందా, కాఫీ షాప్స్లో అవుతుందా, బార్స్ అండ్ రెస్టారెంట్స్లో అవుతుందా, ఎక్కడైతే ప్రీమియం హోటల్ లాంజెస్ ఎక్కడైతే ఉన్నాయి, ప్రీమియం పీపుల్ ఎక్కడ ఉంటారో అది మన సెగ్మెంటేషన్ అనుకుందాం. ఓకే, ఆ పీపుల్ని ముందు మనం సెగ్మెంట్ చేయాలి. ప్రీమియం అంటే బాటిల్ కూడా ప్రీమియం, ప్రీమియం మీ 500,000 అంటే ప్రీమియం బాటిలే కదా, గ్లాస్ బాటిల్, గ్లాస్ బాటిల్, ప్లాస్టిక్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రీమియం. సో ప్రీమియం పీపుల్ ఎక్కడ ఉంటారో ఆ పీపుల్ని మనం సెగ్మెంట్ చేయాలి. తర్వాత వాళ్ళని టార్గెట్ చేయాలి. అంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా విజిట్ చేసే ప్లేసెస్ ఏంటి, ఎయిర్పోర్ట్స్లో కనిపిస్తారు, లేదంటే ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు, iOSలో, కేఫ్స్లో కనిపిస్తూ ఉంటారు, ప్రీమియం కార్స్లో తిరుగుతూ ఉంటారు, లేదంటే ప్రీమియం బార్స్ అండ్ కాఫీ షాప్స్లో కనిపిస్తూ ఉంటారు. సో అది టార్గెటింగ్. వీళ్ళు వెళ్ళే ప్లేస్ ఏంటి, వాళ్ళకి ఎక్కడ డిస్ప్లే చేస్తే యాడ్ కనిపిస్తుంది అనేది మన టార్గెటింగ్. మరి ప్రమోషన్ అంటే థర్డ్ థింగ్ ఈజ్ నాట్ ప్రమోషన్, ఇట్ ఈస్ పొజిషనింగ్. బ్రాండ్ పొజిషనింగ్ అంటే ఆ సెక్టార్లో ఇప్పటికి వచ్చి ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ మధ్య మీరు కనిపిస్తున్నారా లేదా.
మీకు ఇంతకుముందు టాటా వాచెస్ ఉండేవి, డైరెక్ట్ టాటా కాదు, టైటన్ కానీ సొనాటా వాచెస్ సొనాటా ఉండేవి. వాచెస్ చూసాను. దేర్ లీడింగ్. చాలా రోజులు వాళ్ళు ఇండియన్ మార్కెట్లో చాలా మంచి ప్లేస్ చేశారు. బట్ ఎప్పుడైతే ట్రెండ్ చేంజ్ అవుతుందో ది లాంచ్ విత్ ఫాస్ట్ ట్రాక్ ఫర్ యూత్. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ పొజిషనింగ్. వాళ్ళకి ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ 2 ఉన్నా సరే ఫాస్ట్ ట్రాక్ అన్న కొత్త బ్రాండ్ తోటి టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకపోతే మనం ఫాస్ట్ ట్రాక్ పర్చేస్ చేయం. అవును. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ పొజిషనింగ్. అంటే ఇప్పుడు మీ వాటర్ ప్రీమియం బ్రాండ్ కూడా ఎగ్జిస్టింగ్ వాటర్ బాటిల్స్ ఎవరెవరు ఉన్నారు, బిస్లరీ, కిన్లే, వీళ్ళకన్నా కూడా ప్రీమియంగా మీ యాడ్ని పోస్ట్ చేయగలగాలి. దట్ ఈస్ వాట్ కాల్డ్ పొజిషనింగ్. ఈ 3 సింపుల్ ఫ్రేమ్వర్క్ ఇది. మనం ఇన్ డెప్త్ మార్కెటింగ్ మాట్లాడితే మీరు ఒక ఇయర్ అంతా రోజు 10 days మాట్లాడినా కూడా సబ్జెక్ట్ ఫుల్ఫిల్ అవుతూనే ఉంటుంది. సో సెగ్మెంటేషన్, టార్గెట్, పొజిషనింగ్, ఈ 3 బేస్ చేసుకొని మార్కెటింగ్లో బేసిక్ అడ్వర్టైజ్మెంట్స్ మనం ఎక్కడైనా మొదలు పెట్టచ్చు. ఓకే. అయితే మార్కెటింగ్ వేరు, మార్కెటింగ్లో చాలా రకాలు ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్ అదొక రకం, అడ్వర్టైజ్మెంట్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. ఓకే. డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. కంటెంట్ అడ్వర్టైజ్మెంట్, ఈరోజు మోడర్న్ మార్కెట్ ఏంటి, కంటెంట్ అడ్వర్టైజ్మెంట్. అవును. కంటెంట్ అడ్వర్టైజ్మెంట్ 10 years 15 years బ్యాక్ లేదు. బికాజ్ ఇవాళ సోషల్ మీడియా కంటెంట్ పెరుగుతుంది. కంటెంట్ని బట్టి కొత్త యాడ్స్ డిజైన్ చేస్తున్నారు. ఈవెన్ చిన్న ఒక 30 seconds 1 minute రీల్లో కూడా ఫ్యూ పీపుల్ ఆర్ మేకింగ్ వెరీ గుడ్ కంటెంట్ టు సెల్ దేర్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్. సో కంటెంట్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఈరోజు వర్కౌట్ అవుతున్నాయి. ఆర్టికల్స్, మీరు లింక్డ్ఇన్లో జస్ట్ ఆర్టికల్ పోస్ట్ చేసినా కూడా మీకు బిజినెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బికాస్ ఫ్యూ పీపుల్ ఆర్ గుడ్ ఎట్ రైటింగ్ ఆర్టికల్స్ ఇన్ సచ్ ప్లాట్ఫామ్స్. సో కంటెంట్ వల్ల కూడా బిజినెస్ పెరుగుతుంది. ఇలా డిఫరెంట్ మార్కెటింగ్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ని తీసుకుంటే ఎన్నో ఉన్నాయి. సో ద ఎవ్రీ మార్కెటింగ్ అల్టిమేట్ గోల్ ఈస్ టు బికమ్ ది సేల్స్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్, హ్యావ్ ఎ గుడ్ డే.